ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు యాక్చువల్గా నాకు కూడా వచ్చింది ఇగో మెసేజ్ వస్తే మా మిత్రుడికి చెప్తే ఇట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయదని చెప్పాడు మా రవి. చెప్పడంతో నేను దీన్ని ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే కథమే ఇక అవుట్. మీ ఖాతాలో ఉన్న పైసలు కథము, మీ వాట్సాప్ బీట్సాప్ మొత్తం హ్యాక్ చేసేసి మొత్తం కథం చేసి పడేస్తున్నట్టు ఈ లంగా కొడుకులు. ఇదేందో అసలు యాక్చువల్గా దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ అల్లజడి, ఏపీకే అని చెప్పేసి వస్తుంది. ఏపీకే అని చెప్పేసి ఇట్లా ఒక ఫైల్ అని వచ్చేసి తర్వాత దానిపైన పక్కకు ఏపీకే అని వస్తుంది. అది వచ్చి దాన్ని జస్ట్ ఓపెన్ చేసినామంటే కథం అయిపోయినట్టే లెక్క. నాకు అదృష్టం ఏంటంటే అది ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఇది డేంజరస్ అని చెప్పేసి వచ్చింది దానికి. ఇది చాలా ప్రమాదకరం, దీన్ని ఓపెన్ చేయొద్దని చెప్పేసి వచ్చింది. దాంతో ఆగిపోయినా. పాపం తెలియక చాలామంది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి కథమేనట. వీళ్ళే కాదు, మంత్రులే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ తోటి మంత్రులై తర్వాత ఎమ్మెల్యేలై వాళ్ళ పని కూడా చేసిరట. జర్నలిస్టులై కూడా ఉన్న పైసలు కథం చేసిండ్రు. చాలామంది బ్లాక్ అవుతుందన్నటువంటి భయంతో లింక్పై క్లిక్ చేశారు. ఆ క్షణం నుంచి వారి ఫోన్లు నేరగాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. అలా పైసలు ఉంటాయా పోతాయా, లేకపోతే ఇప్పుడు ఫోన్లో ఉన్న వివరాలు ఏమవుతాయి, ఏం కథ, రాగమా ఉందట పరిస్థితి. కాబట్టి ఏపీకే అని వస్తుంది, లింకు పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏపీకే అని చెప్పేసి వస్తుంది, దాంట్లో కనిపిస్తుంది మనకు. ఆ ఏపీకే అని కనిపిస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని ఓపెన్ చేయకండి, దాన్ని డైరెక్ట్ డిలీట్ చేసి పడేయండి. అయితే ఒకసారి నేను కూడా ఏం చేసిన అంటే, నేను ఒకవేళ నాకు వచ్చింది, అది వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ తీద్దామని చెప్పేసి చూసిన. ఆ నెంబర్ స్క్రీన్ షాట్ కూడా వస్తలేదు. అటువంటి కథలు పడరు ఈ కొడుకులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్ళు మన బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కథం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అదే కాదు, ఇప్పుడు వాట్సాప్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తీసుకుంటారట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీంతో.